థ్యాంక్ యూ. సరే. ఓజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురు శ్రీతపదకమలాం శ్రీగురువైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగనా రఘునాథానందం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం శ్రీరాధాకృష్ణపాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే श्रीमते भक्ति वेदांत स्वामी नित्य नामने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखदामृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकीं वासुदेव परा वेदा वासुदेव परामकः वासुदेव परा योगा वासुदेव परा क्रियः वासुदेव परो ज्ञानं वासुदेव परा तपः वासुदेव परो धर्म वासुदेव परा गतिः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जयतु जयतु देवो देवकी नंदनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः। एते चां च कलः पुंसां कृष्णस्तु भगवान् स्वयम् इन्द्रारिव्याकुलं लोकं मृडयन्ति युगे युगे। హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు సెషన్లోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందంలో 2వ అధ్యాయంలో 21 శ్లోకం గురించి చర్చించుకోబోతున్నాం. నాతో పాటు అందరూ చెప్పండి. విద్యతే నిమిషం विद्युते విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్టా ఏవాత్మనీశ్వరే. హరే కృష్ణ. ప్రభుజీ ఇంకొకసారి చదివేయండి ప్రభుజీ. షూర్ మాతాజీ. हरे कृष्ण प्रभु दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ దండత్ ప్రణామ్. కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామ్. సారీ. పర్వాలేదు మాతాజీ. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్టా ఏవాత్మనీశ్వరే. ఎవరి దగ్గరైనా తెలుగు భాగవతం ఉంటే దాంట్లో నుండి ఈ శ్లోకం ఓపెన్ చేసి ట్రాన్స్లేషన్ చదవండి. ఉంది ప్రభుజీ. ఒక్క నిమిషం.
విజయ్ కుమార్ ప్రభు మీరు ట్రాన్స్లేషన్ చదవండి. తర్వాత నెక్స్ట్ ఎవరు మాతాజీ అడిగారు చదువుతా అని? నేను అడిగాను ప్రభుజీ. మాతాజీ నెక్స్ట్ మీరు భాష్యం చదవండి. విజయ్ కుమార్ ప్రభు ట్రాన్స్లేషన్ చదవండి ప్రభు. ప్రభు నేనా ప్రభు? మీరే ప్రభు. విజయమారుతి. ఓకే విజయమారుతి. హరే కృష్ణ. హరే కృష్ణ. జై ప్రభుపాద్కి. ఈ విధముగా హృదయ గ్రంథి త్రింపివేయబడి సర్వ సంశయములు సమూలంగా నశించును. అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మ పరంపర పరిసమాప్తి నొందును. థ్యాంక్ యూ ప్రభు. మీ దగ్గర ఉంటే అది ఫోటో తీసి స్క్రీన్ పెట్టండి ప్రభు మన చాట్ లో. చేస్తాం. నెక్స్ట్ మాతాజీ ఎవరు భాష్యం చదవండి. ఓకే ప్రభుజీ. శ్రీల ప్రపాదికి జై. భగవతత్వ విజ్ఞానము పొందుట అనగా ఆత్మను కూడా అదే సమయమున దర్శించుటయని భావము. జీవుడు వాస్తవమునకు పరిశుద్ధమైన ఆత్మయనడి విషయమున పలు విధములైన ఊహాగానములు మరియు సందేహములు కలవు. భౌతికవాది అయిన వాడు ఆత్మ యొక్క అస్తిత్వమునందు నమ్మకమును కలిగి ఉండడు. ఇక సాంఖ్యతత్వవేత్తలు పరతత్వము యొక్క నిరాకార రూపమునే అంగీకరించుచు జీవుల వ్యక్తిత్వమును నిరసింతురు. కానీ భక్తులైన వారు మాత్రము ఆత్మ పరమాత్మ అనునవి రెండు భిన్నాంశములనియు మరియు అవి గుణరీతిని ఏకములు పరిమాణ రీతిని భిన్నంల నియమ నిర్ధారించి పలుకుదురు. ఈ విధంగా పలు ఇతర సిద్ధాంతములు కలవు. ఆయనను భక్తి యోగము ద్వారా శ్రీకృష్ణ భగవానుని నిజతత్వము అనుభూతమైనంతనే సర్వ విధములైన మనోకల్పలన్నీయును తక్షణమే తొలగిపోవును. శ్రీకృష్ణ భగవానుడు సూర్యుని వంటివాడు కాక పరతత్వమును కూర్చిన భౌతిక కల్పలన్నీయును నడిరేయి గాఢాకాంధరము వంటివి. సూర్యుని వంటి శ్రీ కృష్ణుడు హృదయమునందు ఉదయించగానే పరతత్వము జీవులను గూర్చిన భౌతిక కల్పనలనడి గాఢాంధకారము తక్షణమే నశించిపోగలదు. సూర్యుని ఎదుట అంధకారము ఏనాడును నిల్వజాలదు. ఈ విధంగా సర్వుల హృదయములందు పరమాత్మ రూపమున వసించు శ్రీకృష్ణుని కరుణచే అజ్ఞానాంధకారంలో దాగి ఉన్నటువంటి సాపేక్ష సత్యములన్నీయును దృష్టికి స్పష్టంగా గోచరం గలవు. తన శుద్ధ భక్తుల ఎడ ప్రత్యేకానుగ్రహము చూపుట కొరకై వారి హృదయం నందు శుద్ధ జ్ఞాన జ్యోతిని వెలిగించుట ద్వారా సందేహములనడి చీకటిని తానే స్వయముగా నశింపజేయుదునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10:11 ఎందు తెలిపి ఉన్నాడు. ఈ విధముగా తన భక్తుల హృదయము తేజోవంతము చేయు బాధ్యతను భగవానుడే స్వీకరించి ఉన్నందున ఆ దేవదేవుని భక్తియుక్త సేవ యందు ప్రేమతో పాల్గొని ఉండడి భక్తుడు నిక్కముగా అజ్ఞానాంధకారమున నిలువబోడు. అతడు పరమ సత్యము సాపేక్ష సత్యములకు సంబంధించిన సమస్తమును సంపూర్ణముగా తెలుసుకొనగలుగును. ఈ విధముగా భక్తుడైన వాడెన్నడును అజ్ఞానాంధకారమున నిలువడు. అంతేగాక శ్రీకృష్ణ భగవానుడి స్వయముగా జ్ఞాన వికాసము కలిగించుచున్నందున భక్తుని జ్ఞానము నిక్కముగా పూర్ణమై ఉండును. కానీ పరతత్వమును గూర్చి తమ పరిమిత శక్తి స్థాయిలో ఊహాగానములు చేయువారి విషయం మాత్రము ఇది సత్యము కానేరదు. సంపూర్ణమైన జ్ఞానమే పరంపర జ్ఞానంగా పిలువబడుచున్నది. అది ప్రామాణికుని నుండి సేవా శుశ్రూషలతో నిలిచిన వినమ్రుడైన శ్రోతకు క్రమ పద్ధతిలో లభించినటువంటిది. భగవానుని ఆధిపత్యమును
ధిక్కరించుచు అదే సమయమున అతనిని తెలుసుకొనగలుగుట సాధ్యం గాని విషయము పూర్ణము యొక్క అ అత్యల్ప మాత్ర మా మాత్ర అంశే అయిన అట్టి జీవుల అపేక్ష ధోరణి కలిగి ఉన్నప్పుడు భగవానుడు అతని అతనికి అవగతము కాదు. మాయా మాయాశక్తి ఆధీనము ఉండెడి అది అంశమాత్ర జీవునికి అతడు గోచరింప నవరసము లేదు. భక్తులు అణకువ కలిగి ఉండును. తత్కారణముననే ఆధ్యాత్మిక జ్ఞానము దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండి బ్రహ్మ నుండి అతని పుత్రులు మరియు శిష్యులు పరంపర రూపంలో లభించినది. హృదయస్థుడైన పరమాత్ముడు భక్తులకు ఈ విధానమునందు సహాయము నొసగుచుండును. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు ఇదియే పూర్ణమైన మార్గము. ఆత్మ అనాత్మల నడమగల ముడిని భగవానుడే స్వయముగా విడదీయుచున్నందున భక్తిని యందు కలిగిన ఆత్మ వికాసము ఆత్మను భౌతిక పదార్థం నుండి వేరు చేయుటకు అతనిని సమర్థుని వేయుచున్నది. అట్టి ముడియే అహంకారము. అటువంటి అహంకారం వల్లనే జీవుడు భౌతిక పదార్థముతో తదాత్మ్యము చెందుచున్నాడు. కానీ ఈ హృదయము గ్రంథి వీడిపోయినంతనే సందేహ మేఘములన్నీయును తక్షణమే చెదిరిపోగలవు. అంతటా మనుజుడు తన గురువును పొంది కామ్యకర్మ పరంపర పూర్ణముగా నశింపజేయుచు దేవదేవుని దివ్యమైన భక్తియుక్త సేవయందు నియుక్తుడగును. భౌతిక స్థితిలో నిలిచినప్పుడు జీవుడు తన దీర్ఘమైన కామ్యకర్మ పరంపరను సృష్టించుకొని వాటి ఫలములైన సుఖ దుఃఖములను జన్మలుగా అనుభవించును. కానీ అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నిలిచినంతనే అటువంటి కామ్యకర్మ శృంఖలము నుండి విముక్తుడు కాగలడు. అంతటా అతడనరించు కర్మలు ఎట్టి బంధాకారము ఫలములను కలగజేయవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. శ్రీల ప్రభుపాద కీ జై. ముఖం కరోతి వాచాలం పుంగం లంఘయతే గిరిమిత్ కృపాతమహం వందే శ్రీ గురుం ధారణం పరమానందమాదం శ్రీ చైతన్యేశ్వర. ఇది ఈ శ్లోకం చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ఏమాత్రం మనం తప్పుగా అర్థం చేసుకున్నా కూడా మన మొత్తం జ్ఞానం క్షీణించిపోయే అవకాశం ఉందన్నమాట. సో అందు గురించనే శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి గొప్ప పెద్ద వ్యాసాన్ని మనం చదువుకున్నాం. సో దీంట్లో ఋషులు ఏమంటున్నారంటే, విద్యతే హృదయ గ్రంథి, మన హృదయంలో ఉన్నటువంటి బంధనాలన్నీ తెగిపోతాయంట. ఛిద్యంతే సర్వ సంశయ, హృదయంలో ఉన్నటువంటి అన్ని డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయంట. క్షీయంతే చాస్య కర్మాణి, ఇంకా మనం చేయాల్సినటువంటి కర్మలన్నీ ఏవి కూడా ఉండవు. కర్మలన్నీ కూడా మనం చేయాల్సినటువంటి కర్మలన్నీ కూడా క్షయమైపోతాయి. ఇంకా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు దృష్ట్వా ఏవాత్మని ఈశ్వరి, ఏవాత్మని ఈశ్వర, దృష్ట్వా ఏవాత్మని ఈశ్వర, ఎప్పుడంట మన యొక్క ఆత్మని ఈశ్వరుడిగా చూసినప్పుడు. ఓకే, సో దీన్ని చాలా మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మని ఈశ్వర, దీన్ని కలిపి మనం కనుక చదివితే ఆత్మనే ఈశ్వరుడిగా భావించడం అనేటటువంటి అర్థం వస్తుంది. కానీ కొద్దిగా మీరు పరిశీలన చేస్తే ఆత్మని ఈశ్వర, మనం ఆత్మతో పాటు హృదయంలో పరమాత్మ కూడా ఎప్పుడూ నివాసం ఉంటారు. సో ఆ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుని గనక మనం తెలుసుకుంటే పైన చెప్పినటువంటి 3 అవస్థల నుండి జీవుడు బయటపడతాడనమాట. సో అలా బయటపడి అప్పుడు భగవంతుని మీద శుద్ధ భక్తి నెలకొంటుందన్నమాట. ఇందులో శ్రీల ప్రభుపాదుల వారు గొప్ప విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయంలో
ఏం చెప్తారంటే భగవంతుడు, దదామి బుద్ధి యోగం తాం ఏనమాం ఉపయంతి, ఏనమాం ఉపయంతి. ఎవరైతే నన్ను ప్రతినిత్యం కూడా ఆ మన భక్తి చేస్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, నా గురించి స్మరిస్తూ ఉంటారో, వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా ఆహ్, బుద్ధిని పెంపొందించుకోవడానికి, జ్ఞానం పెంపొందించుకోవడానికి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. నేను వాళ్ళ హృదయాల్లో వాళ్ళకి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. ఎలాగైతే సూర్యుడు సూర్యుడు ఉదయించినంత మాత్రం చేత అంధకారమంతా తొలగిపోయి వెలుగు వస్తుందో, అదే విధంగా భగవద్భక్తి చేసినంత మాత్రం చేత భగవంతుడు ఆహ్, వాళ్ళ హృదయాల్లో జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పి 10వ అధ్యాయంలో చెప్తారనమాట. అయితే అలా జేయడానికి ఏం చేయాలి అంటే, అలా ఎప్పుడు భగవంతుని యొక్క హృదయంలో భగవంతుని యొక్క దర్శనం ఎప్పుడవుతుంది అంటే, అనన్య భక్తి. భక్త్యానన్య శక్యహమేవం విదోర్జున జ్ఞాతుం దృష్టుం చ తత్వేన ప్రవేశించ పరంతప అని 11వ అధ్యాయంలో చెప్తారనమాట. సో, ఎవరైతే అనన్య భక్తి చేస్తారో అప్పుడు వాళ్ళకి ఆహ్, ఖచ్చితంగా భగవంతుని యొక్క దర్శనం హృదయంలో కలుగుతుంది అని చెప్తారన్నమాట. తర్వాత అందు గురించనే అర్జున మయి సన్యస్య సర్వకర్మాణి, నువ్వు చేసేటటువంటి అన్ని కర్మలు కూడా నా గురించి చెయ్యి అని 12వ అధ్యాయంలో చెప్తారు. మళ్ళీ 13వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తారు కృష్ణ. ఓకే. సో, ఎందుకు మనము ఇన్ని పరిశీలన చేస్తున్నామంటే ఆహ్, ఆధ్యాత్మిక పదంలో వివిధ రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి ఉద్దేశంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధన చేస్తున్న వారు ఉంటారనమాట. కొందరు భగవంతుని యొక్క దాస్య భక్తి కోరుకొని, కొందరు భగవంతుని యొక్క సాఖ్యభక్తి కోరుకొని, కొందరు తామే భగవంతుడమని ప్రకటించుకోవడానికి కూడా ఆధ్యాత్మిక పదాన్ని ఎంచుకుంటారనమాట. సో, ఇలాగా ప్రతి ఒక్క ఉద్దేశం, ఎవరెవరి ఉద్దేశం ఏదుందో ఆయా ఉద్దేశంలో ఏది ముఖ్యమైంది, అలాగే ఏ ఉద్దేశంతో ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జీవితంలో ఉండడం, భగవద్భక్తి చేయడం వల్ల మనము పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతామో దాన్ని ప్రతిపాదించడమే భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఆచార్యుల యొక్క ముఖ్య ఉద్దేశం. 13వ అధ్యాయంలో కృష్ణ చెప్తారనమాట. ఏమనంటే జ్యోతి భగవద్గీత 13వ అధ్యాయంలో జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అంటారనమాట. ఈ సృష్టిలో సమస్త అంధకారాన్ని తొలగించి దివ్యమైన తేజస్సుతో వెలిగేటటువంటి ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడుని తెలుసుకోవాలి. ఆయన ఎక్కడున్నారంటే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం, హృది సర్వస్య విష్ఠితం. తెలుసుకోవాల్సినటువంటి విషయము, అలాగే తెలుసుకునేది, అలాగే చేరుకునే విషయము. ఈ 3 గూడా హృది సర్వస్య విష్ఠితం. మన హృదయంలోనే ఉన్నాయి. నీ హృదయంలోనే ఉన్నాయి అర్జున అని భగవంతుడు చెప్తాడనమాట. మరి మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడనేమో హృదయమే ఆత్మనే ఈశ్వరుడిగా భావించినప్పుడు బంధనాలు తొలగిపోతాయి, సంశయాలు తొలగిపోతాయి. అలాగే చేయవలసినటువంటి కర్మలు గూడా క్షయమైపోతాయని చెప్తున్నాడు. అందుకే కృష్ణ ఒకసారి ఏమో అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత్య ఏవ చ అంటాడు. నేనే ఆత్మస్వరూపినై సమస్త జీవుల యొక్క హృదయాల్లో ఉన్నారని 10వ అధ్యాయంలో చెప్తాడు. మళ్ళీ తర్వాత దాన్ని వివరించి విడమర్చి చెప్తాడన్నమాట. ఏ విధంగా నేను వాళ్ళ హృదయాల్లో ఉన్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఆహ్, అందుకే మళ్ళీ 15వ అధ్యాయంలో ఏం చెప్తారంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానేంద్రియాణి ప్రకృతిస్త్వాం కర్షతి. ఈ జీవభూతాలంతా కూడా నా యొక్క అంశలు. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి బంధనాల వల్ల, కర్మ వాసనల వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రకృతిలో తిరుగుతూ ఉన్నారు, వస్తూ పోతూ ఉన్నారు అని చెప్తాడనమాట. సో, భగవంతుడు ఎప్పుడు చెప్పినా ఈ ఈ మన చదువుకుంటున్నటువంటి శ్రీమద్ భాగవతంలో గాని, శ్రీమద్ భగవద్గీతలో గాని ఎప్పుడైనా గూడా ఇలాంటి విషయాలొచ్చినప్పుడు ఈశ్వర,
ఆ! ఆత్మని ఈశ్వర అని వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన యొక్క హృదయంలో ఆత్మ, పరమాత్మ ఇద్దరు ఉన్నారు. సో, మనం మన హృదయంలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే గనక మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వైపు ప్రయాణిస్తాము అని తెలుసుకోవాలి. అలా కాకుండా ఆత్మనీశ్వరి అన్నారు గాబట్టి, ఆత్మనే పరమాత్మ, జీవుడే దేవుడు అనేటటువంటి ఈ జ్ఞానాన్ని లేదా అనేటటువంటి భావనకి మనం వెళ్ళామనుకోండి, అందుకే కృష్ణ ఏం చెప్తారంటే 16వ అధ్యాయంలో ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆఢ్యోభిజనవానస్య కోణ్యోసి సదృశోమయ యక్షే దాస్యామి మోదిస్య ఇత్యజ్ఞాన విమోహిత అని చెప్తారన్నమాట 16వ అధ్యాయంలో భగవద్గీతలో దైవాసుర సంపత్తి విభాగ యోగంలో ఎవరైతే ఈశ్వరోహం అహం భోగి నేనే ఈశ్వరుణ్ణి నేనే అన్నిటినీ భోగించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారో అది ఆసురీ భావన అని చెప్తారనమాట కృష్ణ. సో అందు గురించనే మనము ఈశ్వరులం అవ్వలేము. మనం ఈశ్వరుడు యొక్క దాసులం అవ్వగలము అని మనం భావించాలి. అందుకే మనకి శ్రీ బ్రహ్మ సంహితలో ఒక చక్కటి వర్ణన వస్తుందన్నమాట. ఏమని అంటే ప్రేమాంజనచురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపే గోవిందమాది పురుషం తమహం భజామి. సాధు సత్పురుషులు భగవంతుణ్ణి ఏ విధంగా తమ హృదయాల్లో దర్శిస్తారంట అంటే, ప్రేమ అంజన చురిత భక్తి విలోచనేన. దాస్యైక ప్రేమ భావనతో భక్తి పెంచుకొని భగవంతుని తమ హృదయాల్లో ఈ సాధు సత్పురుషులు దర్శిస్తారంట. ఎవరిని? ఆ గోవిందుణ్ణి. సో సాధు సత్పురుషులు ఎవరైతే సాధు సత్పురుషులు అవ్వాలనుకుంటున్నా, ఎవరైతే సాధు సత్పురుషులు అని అనిపించుకోవాలనుకుంటున్నా గూడా వాళ్ళందరూ గూడా ఈ విధంగా భగవంతుణ్ణి ఎవరిని? శ్యామసుందరుణ్ణి యం శ్యామసుందరం అచింత్య గుణస్వరూపే. అసలు ఆ శ్యామసుందరుణ్ణి యొక్క గుణాలని వర్ణించడం గాని, తెలుసుకోవడం గాని అసాధ్యం. అలాంటి శ్యామసుందరుణ్ణి ఈ సాధు సంతులంతా గూడా హృదయంలో ప్రేమ అంజన భక్తి విలోచనేన దాస్యైక ప్రేమ భావనతోటి దర్శిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు అని మనకి శ్రీ బ్రహ్మ సంహితలో వర్ణన వస్తుందన్నమాట. సో మనమందరం కూడా భగవంతుణ్ణి ఆ విధంగానే ఆలోచించడానికి, ఆ విధంగానే మనము భగవంతుని సేవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే భగవంతుని దాస్య భావనతో కాకుండా ఏ ఇతర భావనతో అయినా భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో కించిత్ ప్రతిఫలం ఆశించేటటువంటి విషయం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి సఖ్య భావనతో ఉన్నాడు. లేదంటే ఒక వ్యక్తి ఇంకో వాత్సల్య భావంతో ఉన్నాడు. సో ఆ ఏ భావనతో ఉన్నా కూడా మళ్ళీ తిరిగి నా నాకు ప్రతిస్పందించాలి అనేటటువంటి భావన ఉంటుందన్నమాట. అది తప్పు గాదు. కానీ కించిత్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుందన్నమాట. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ అది చిన్నపాటి కోరికగా మారుతుంది. అది మంచి చక్కటి కోరికైనా గూడా, అద్భుతమైనటువంటి శుద్ధ కోరికైనా కూడా ఆహ్, ఎక్స్‌పెక్టేషన్ అనేటువంటిది ఉంటుంది. కానీ దాస్య భావంలో అలా ఉండదు. సో, దాసుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే సేవ చేయడమే కర్తవ్యం. సేవ చేయడమే జీవితం యొక్క లక్ష్యం. ఓకే. సేవనే చెయ్యాలి. సో, ఒక ఆహ్, సేవకుడున్నాడనుకోండి. దాసుడు. కొందరు సేవకులు ఆహ్, జీతం తీసుకొని సేవ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు గాకుండా పూర్వకాలంలో కొందరు తమకి సేవ జేయడానికి కొందరిని కొనుక్కొని తెచ్చుకుంటూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళని బానిస స్లేవ్స్ అంటారనమాట. సో, వాళ్ళేంటంటే ఇంక ప్రతినిత్యం గూడా యజమానికి సేవ చేస్తూనే ఉండాలి. తిరిగి ఏం కోరుకోరు వాళ్ళు. సో, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు తెచ్చుకుందే సేవ జేయడానికి.
సో, అలాగే ఒక భక్తుడి యొక్క భావన గూడా ఎలా ఉండాలంటే, భగవంతుడికి సేవ జేయడం నా కర్తవ్యం. భగవంతునికి దాస్య భావనతోటి, ప్రేమైక దాస్య భావనతోని భగవంతునికి సేవ చేయడమే కర్స ఎప్ కర్తవ్యం. ఎప్పుడైతే కొంచెం కొంచెం ఆహ్, నాకు ప్రతిస్పందించాలి అనేటటువంటి భావనొచ్చినా గూడా, మళ్ళీ మనం దుఃఖానికి లోనవుతామనమాట. సో, దాసుడి యొక్క భావన నేను దాసుడిని గాబట్టి, ఆయన సేవించడమే నా యొక్క కర్తవ్యం. సో, ఆయన ప్రతిస్పందిస్తాడా లేదా అనేటువంటిది నాకనవసరం. సేవ జేయడం నా కర్తవ్యం అనే భావనతో ఉంటాడు గాబట్టి, దాస్య భావంలో చాలా చాలా ఆనందమయ స్థితిలో నెలకొంటాడనమాట దాసుడు. సో, అలాగా ఆహ్, అలాగా దాస్య భావనతో భగవంతుని సేవించుకోవడం, భగవంతుని దర్శించడం అనేటువంటిది గొప్ప స్థితి. అందుకే శిల ప్రభుపాదుల వారు ఆహ్, ఈ ఈ భాష్యంలో చెప్తారనమాట. సో, ఈ భగవంతుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఆహ్, ఆహ్ ఏమంటారంటే విజ్ఞానంతోటి చక్కటి పరంపరలో వచ్చినటువంటి వాళ్ళని ఆశ్రయించి మాత్రమే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే దానికి పెడార్థాలొచ్చేస్తాయి. ఎందుకంటే సంస్కృతంలో ఉన్నటువంటి పదాల్ని వాటి చెప్తున్నప్పుడు ఆ శ్లోకాల్ని చెప్తున్నప్పుడు చెప్పే వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని అలాగే ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోకుండా చెప్పిన పదాన్ని చెప్పినట్టుగానే మనం అనువదించామనుకోండి, ఒక్కోసారి ఆహ్, దానికి వేరే అర్థం వచ్చేసి మనం అంటే ఆహ్, వేరే అర్థం అంటే ఇంకా మనం భక్తి కాకుండా నేనే మన భుక్తి, నేనే అన్నీ అనుభవించేవాడిని అనేటటువంటి భావనొచ్చిందంటే మళ్ళీ అది చాలా చాలా ఆహ్, మనం పడిపోయే స్థితి ఏర్పడుతుందనమాట. ఎందుకంటే మనము ఎప్పుడు గూడా మనం ఈశ్వరుడు అవ్వలేడు. ఈశ్వరుడు యొక్క దాసుడే అవ్వగలడు. ఎందుకు మనం ఎక్కువగా ఈ దాస్య భావన్నే ఎంచుకుంటాము అంటే, మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. భగవంతుడు ఎప్పుడు కూడా తాను భగవంతుడని ప్రకటించుకున్నాడు గానీ, అలా ఎప్పుడు ప్రవర్తించడు భగవంతుడు. కృష్ణ ఎప్పుడైనా గూడా నేను భగవంతుడినని చెప్తాడు గానీ, ఆ విధంగా ఆయన ప్రవర్తించడు తన భక్తులతోటి. ఎప్పుడు గూడా తాను భగవంతుడనే స్థాయి నుండి దిగి వచ్చి తన భక్తులకి సేవ చేయడానికి, తన భక్తులతో ఉండడానికి, తన భక్తులు పంచుతున్నటువంటి ప్రేమని ఆస్వాదించడానికి ఆయన ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతూ ఉంటాడనమాట. సో, భగవంతుడే ఆ విధంగా తన యొక్క తన మీద ప్రేమైక భావన పెంచుకున్నటువంటి వాళ్ళతోని సాంగత్యాన్ని పెంచుకోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు ఆ! సో, మనం భగవంతుడే పెద్దగా చేసేదేముంది? ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక పొజిషన్, ఒక పదవి ఉందనుకోండి. ఆ వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి ఇష్టపడట్లేదు. సో, ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికే నాకు ఈ పదవిలో పెద్దగా ఉండడానికి ఇష్టం లేదు. ఇది చాలా అసౌకర్యంగా ఉంది అని భావనతోనున్నాడు. సో, ఇప్పుడు మనం ఆ పదవిలోకెళ్ళామనుకోండి. దానివల్ల పెద్ద మనకు జరిగేటటువంటి ఈ లాభమేముంది? ఆల్రెడీ దానిలో ఉన్నటువంటి వ్యక్తియే తా నాకు చాలా అసౌకర్యంగా ఉంది. నేను ఈ పదవి నుండి వైదొలిగి నేను మళ్ళీ కిందికి దిగి సేవ జేస్తాను అనేటటువంటి భావనతో ఉన్నప్పుడు, మనం అక్కడికెళ్ళినా గూడా, మనకు గూడా పెద్ద సౌకర్యంగా ఉండదు. సో, అలాగే భగవంతుడు గూడా తన యొక్క స్థితి నుండి దిగి వచ్చి ఎప్పుడూ భక్తులకి అందుబాటులో ఉండడానికి, భక్తులకి సేవ జేయడానికి, భక్తులకి వాళ్ళ సేవలను అందుకోవడానికి, వాళ్ళ ప్రేమను అందుకోవడానికి ఆయన ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనము సత్హృదయంతోటి మనము అర్థం చేసుకొని, భగవంతుని మీద ఆ విధమైనటువంటి భావన పెంచుకోవాలనమాట. మనకి చాలామంది భక్తులు ఆహ్, మనకి బిల్వమంగుళ ఠాకూర్ ఉన్నాడు. ఆయన ఒకప్పుడు చాలా చాలా భోగాలనుభవించారు. చాలా వేశ్యల సాంగత్యం తీసుకున్నారు. సో, ఆయనకి చాలా హృదయంలో వేశ్యలతోని సాంగత్యంలో ఉండాలనేటటువంటి ఆశ ఉండేది. ఓసారి ఒక వేశ్య నీకింత ఆసక్తి వేశ్యల మీద ఉన్నటువంటి ఆసక్తిని నువ్వు గనక భగవంతుడి మీద గనక చూపిస్తే అది నీ జీవితమే పండిపోతుంది గదా! అనేటటువంటి మాట
విన్న తర్వాత అతను ఆలోచన చేసి తాను కూడా భగవద్భక్తిలో ముందుకెళ్తూ ఉంటాడనమాట. ముందుకెళ్తూ ఉన్నా గూడా కొన్ని సార్లు ఆ పూర్వ వాసన వల్ల మళ్ళీ ఆ విషయాల మీదకి మనస్సు వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు ఓసారి ఆయన మధుకరి భిక్షాటనకెళ్తాడు. భిక్షాటనకెళ్ళినప్పుడు ఒక ఇంటికి భిక్షాటనకెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉంటుందో యజమానురాలు, ఆవిడ భిక్ష తెచ్చి ఆయనకి వేస్తుంది. వేస్తున్నప్పుడు ఆవిడని చూసి ఈయన మనసు చలిస్తుంది. చలించగానే వెంటనే అబ్బా! ఇంత నేను అన్నీ వదిలిపెట్టినా గూడా ఈ మనస్సు మళ్ళీ ఇంకా చలిస్తుంది. దీనికి కారణం నేను ఈ భగవంతుని తప్ప వేరే విషయాల్ని చూస్తున్నాననేటటువంటి భావనతోని ఆయనేం జేస్తాడు ఆవిడని, "తల్లి నీ దగ్గర ఒక సూది ఉందా? దయచేసి తెచ్చియ్యి" అంటాడనమాట. ఆవిడ తెచ్చియగానే ఆ సూదితోని కళ్ళు 2 పొడిచేసుకుంటాడు. ఎందుకంటే ఇంక నేను భగవంతుని తప్ప ఏ విషయం చూసినా గూడా నేను మళ్ళీ పడిపోతున్నాను కాబట్టి, కేవలం భగవంతుని చూడాలంటే కళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. భగవంతుని చూడాలంటే గొప్ప ప్రేమైక హృదయం ఉంటే చాలు. భగవంతుడు మనకి అంతటా కనిపిస్తాడు అనే భావనతోటి కళ్ళు 2 పొడి చేసుకుంటాడనమాట. పొడి చేసుకుంటే పొడి చేసుకొని ఆయన ఇంకా 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 ఎక్కువ భక్తిలో ఆహ్, ఆయన తేలిపోతూ ఉంటాడనమాట. గొప్ప గొప్ప రచనలు చేశారు. బిల్వమంగళ ఠాకూర్ చేసినటువంటి ఆహ్, ముఖ్యమైనటువంటి రచనలు ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? హ్మ్. చౌరాష్ట్రం ప్రభు మంచగోతాం పాడుతాం. యాహ్! వెరీ గుడ్. అదే. వెరీ గుడ్. చౌరాష్టకం. ఆహ్, సో, అంత గొప్ప రచనలు చేశాడంటే, ఆయన హృదయంలో ఇంక నేను బాహ్యంగా ఏది చూడను. చూడదలుచుకోలేదు. నా హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతున్నే ఎప్పుడూ స్మరిస్తూ, ఆస్వాదిస్తూ ఉండాలి అని ఆయన ఇంక తన బాహ్య దృష్టినే బలవంతంగా తీసేసుకున్నాడు. అలాగా భగవంతుని యొక్క భక్తులంతా గూడా తమ హృదయాల్లో భగవంతుని ప్రతినిత్యం దర్శిస్తూ ఉంటారనమాట. మనకి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఓకే. సో, మనకి మన తులసీదాస్ గారు గూడా ఆయన జీవితంలో ఇలాగే జరిగింది. ఎప్పుడైతే అతనికి రామచంద్రమూర్తి మీద భక్తి పెంపొందిందో, ఇంక ఆయన సమస్త విషయాల్ని గూడా త్యజించేసాడనమాట. అయితే ఇది బానే ఉంది గానీ, ఎప్పుడైతే ఈ మన ఆ స్థితికి ఎలా వెళ్తాము? లేదంటే మరి ఇంతగనం వింటున్నాం గదా! మరి మనం ఆ స్థితిలో ఉన్నామా లేదా? ఆ స్థితి మనకు రావాలంటే ఏం చేయాలి? అందుకే మనకి ఇంతకుముందు శ్లోకాల్లో మీరు పరిశీలన చేస్తే గనక ఋషులేం జెప్తారంటే నిత్యం భాగవత సేవయ. ప్రతినిత్యం గూడా భాగవత సేవయ. భాగవతుల యొక్క సాంగత్యంలో అలాగే భాగవతాన్ని ప్రతినిత్యం గూడా పారాయణ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా క్రమక్రమంగా విద్యతే హృదయ గ్రంథి. మన హృదయంలో ఉన్నటువంటి బంధనాలు, మన హృదయంలో ఏం బంధనాలుంటాయంటే ఒకటి మనకున్నటువంటి దేహ బంధువుల మీద మమకారము. ఇంకొకటి అలాగే మనకున్నటువంటి భోగభాగ్యాల మీద అనుభవించాలనే కోరిక. తర్వాత ఇంకా నేను, నేను, నన్నందరూ ఆహ్, గొప్పగా చూడాలి. లేదంటే నేనందరిలో కల్లా గొప్పవాడిని అనిపించుకోవాలి అనేటటువంటి ఈ రకమైనటువంటి కోరికలు మన హృదయంలో ఉంటాయన్నమాట. సో, ఎప్పటి వరకైతే మన హృదయంలో ఈ కోరికలు ఉంటాయో మనకి భగవంతుని యొక్క దర్శనం హృదయంలో కలగదు. సో, ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఇవన్నీ కూడా ఎళ్ళిపోతాయి. ఎందుకు అంటే నేను జీవుడు ఎప్పుడైతే భగవంతుడుని దర్శనం చేసుకుంటాడో, ఏమని ఒక విషయాన్ని అంగీకరిస్తాడో, నేను ఈ మళ్ళీ పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం ఇదంతా స్థితి నాకెక్కడి నుండి వస్తుంది అంటే, నేను ఎప్పుడైతే ఈ విషయాలతోని సాంగత్యం పెట్టుకుంటున్నానో, అప్పుడు నాకు ఈ మళ్ళీ వచ్చే పునరపి జననం, పునరపి మరణం అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాను అని మెల్లమెల్లగా గ్రహించడానికి ప్రయత్నిస్తాడో, అప్పుడు ఆ అజ్ఞానం తొలగిపోయి ఏ మనం గొప్ప జ్ఞానం జీవుడి యొక్క మన హృదయంలో ప్రకాశిస్తుందనమాట. సో,
అందుగురించని భగవంతుడు చెప్తున్నాడనమాట. ఎప్పుడైతే మెల్లగా మనం భక్తి చేయడం అలవాటు చేసుకుంటామో, అప్పుడు మెల్లమెల్లగా ఆ జ్ఞానం మన హృదయంలో ప్రకాశిస్తుంది. దాని గురించి మనం పెద్దగా ప్రయాసపడడం, కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి ఆ భాగవతుల యొక్క సేవలో ఉంటే, అలాగే ఉంటూ, అలాగే భగవంతుని గురించి వింటూ ఉంటే దా దానంతలదే జరిగిపోతుందనమాట. నేను ఈ మధ్య ఒక విషయాన్ని గ్రహించాననమాట. మనము ఆహ్, ప్రతిరోజు జపం చేస్తున్నాము. అలాగే భాగవతం, భగవద్గీత ఈ గ్రంథాలన్నీ చదువుతున్నాము. అయినా గూడా మనకి కొన్ని కొన్ని సార్లు ఎందుకు ఈ చక్కటి రుచి దొరకట్లేదు, లేదంటే మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనేటటువంటి కుతూహలం కలగట్లేదు. అంటే మనము ఎప్పుడైతే ఇంట్లో లేదంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రదేశంలో మనంతలో మనమే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటామో, మనకి చాలా చాలా డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయన్నమాట. అది మన కుటుంబ సభ్యుల ద్వారా గావచ్చు, లేదంటే మనకున్నటువంటి ఈ మన సెల్ ఫోను, మొబైల్ ఎవరో కాల్ చేయడం, లేదంటే మొబైల్‌లో ఏదో మెసేజెస్ ద్వారా గానీ. అయితే నేనొక విషయాన్ని అబ్జర్వ్ చేశాననమాట. ఒంటరిగా ఉండి సాధన చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక డిస్ట్రాక్షన్ వస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే గుడికి వెళ్ళి మన 3 రోజులు మనకి జన్మాష్టమి వేడుకలు జరిగినాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం. సో, మామూలుగా నా దినచర్య ఎలా ఉంటుందంటే పొద్దున్న లేసిన తర్వాత కొద్దిసేపు జపం చేసుకోవడం, తర్వాత మంగళారతి చేయడం, తర్వాత ఇంకా ఆఫీస్‌కి లాగిన్ అయ్యి నా పని నేను చేసుకోవడం. మధ్య మధ్యలో ఏదైనా మెసేజెస్ వస్తే చూసుకోవడం, చూస్తూ మళ్ళీ తర్వాత ఇంకేదైనా మన షార్ట్స్ గాని, యూట్యూబ్ వీడియోస్ గాని వస్తే అవి చూస్తూ మళ్ళీ మళ్ళీ ఇంకా కొద్దిగా సమయం వాటికి కేటాయించబడుతుందనమాట. కొన్ని కొన్ని సార్లు ఎట్లా ఉంటుందంటే, అది చూస్తూ చూస్తూ సమయమే తెలియకుండా సమయమంతా వేస్ట్ అయిపోతుంది. అరే! అనవసరంగా టైం వేస్ట్ చేసినా, ఇదేదో షార్ట్స్ చూస్తూ, ఇదేదో వింటూ, అరే! అనవసరంగా టైం వేస్ట్ అయిందని అని మళ్ళీ బాధేస్తుంది. కానీ ఎప్పుడైతే భగవంతుని సేవలో, భాగవతుల యొక్క సమక్షంలో ఉంటే, నేను మొన్న 3 రోజులు అసలు నా మొబైల్‌కి ఫోనొస్తే తప్ప ఇంకొక ఆహ్, అసలు ఫోనొస్తే తప్ప మొబైల్‌ని వాడలేదు నేను. ఫోన్‌లో ఎవరు ఫోన్ చేశారని మాట్లాడడానికి కొన్ని కొన్ని సార్లు మాట్లాడడానికి కూడా సమయం లేకుండా ఉండిందనమాట. సో, నాకేమర్థమైందంటే మనం భగవంతునికి ఎంత దూరం ఉంటే అంత డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటామనమాట. ఎంత భగవంతునికి, భాగవతులకి ఎంత దగ్గరగా ఉంటే మనకు తెలియకుండానే మనకున్నటువంటి డిస్ట్రాక్షన్స్ మన జీవితంలో చాలా పెద్ద డిస్ట్రాక్షన్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మొబైల్. సో, మనకు తెలియకుండానే మన యొక్క మన యొక్క దృష్టిని దొంగిలించేస్తుందనమాట మొబైల్. సో, అరే అట్లాగా ఎప్పుడైతే సేవకి, భాగవతులకి దగ్గరగా ఉంటామో, మనకి తెలియకుండానే ఆ డిస్ట్రాక్షన్స్ నుండి మనం బయటపడిపోతాం. సరే, అందుగురించనే సాధ్యమైనంత వరకి మనం భాగవతులకి, భగవంతుని సేవకి దగ్గరగా ఉండడం వల్ల, మనకున్నటువంటి ఆ బంధనాలు, కోరికలు, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ గూడా వాటి నుండి మనం బయటపడతామనమాట. సో, మనం పెద్దగా ప్రయత్నించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఆ 3 రోజులు నేను చాలా గట్టిగా ఒక 100 మాలలు చేశానా ప్రతిరోజు అంటే ఏం జేయలేదు. ఎన్ని మాలలు చేయాలో అన్ని మాలలే చేశాను. కానీ భగవంతుని యొక్క సమక్షంలో, భగవత్ సేవలో, భాగవతుల యొక్క సాంగత్యంలో ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి భావన. ఎక్కడ ఏ రోజు అలసట అనిపియలేదు. ప్రతిరోజు గూడా ఆహ్, ఈ ఈ ఈరోజు సేవ అయిపోయింది. మళ్ళీ రేపేం చేయాలి? రేపు సేవ అయిపోయింది. మళ్ళీ ఎల్లుండి ఏం చేయాలి? తర్వాత రోజు ఇంకా మూడో రోజు సేవ అయిపోయిన తర్వాత అయ్యో! మళ్ళీ ఎప్పుడు సేవ చేస్తాం భగవంతునికి. ఈ 3 రోజులు భగవత్ సేవలో ఉండడం వల్ల చాలా చాలా విషయాలకి నేను దూరంగా ఉన్నాను. మళ్ళీ ఈ స్థితి ఎప్పుడు మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడొస్తుందో అనేటటువంటి భావన కలిగిందనమాట. ఎందుకు అంటే, మనం భక్తిలో ఉన్నప్పుడు సమయాన్ని సాధ్యమైనంత వరకు భగవంతుని యొక్క చింతనతోని గడపడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ అది పూర్తిగా మన యొక్క ఆహ్, మనకి అది చాలా తీవ్రంగా ఉండదనమాట. ఉంటుంది. ఆ భగవత్ చింతనలో ఉండాలని ఉంటుంది. కానీ గాఢంగా, తీవ్రంగా ఉండదనమాట.
సో దానివల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా డైల్యూట్ అయిపోతుంటామనమాట. మనకున్నటువంటి వేరే వేరే బంధనాల వల్ల, లేదంటే వేరే వేరే కర్మల వల్ల గావచ్చు, వేరే వేరే డౌట్స్ వల్ల గావచ్చు, సంశయాల వల్ల గావచ్చు, మెల్లమెల్లగా డైల్యూట్ అయిపోతుందనమాట. దానివల్ల కొద్దిగా గ్యాపొస్తుంది. సో ఎప్పుడైతే ఈ నిత్యం భాగవత సేవలో ఉంటామో అప్పుడది చాలా తీవ్రతరం అవుతుందన్నమాట. ఓకే. సో, ఈ భగవంతుడు చెప్పినట్టు మన హృదయంలో భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నంత మాత్రం చేత మనకున్నటువంటి ఆ 3 అవస్థల నుండి మనం బయటపడతాము. ఏ అవస్థలు అంటే, ఒకటి బంధనాల నుండి, ఇంకొకటి మనకున్నటువంటి కోరికల నుండి, ఇంకొకటి మనకున్నటువంటి సంశయాల నుండి, అలాగే ఇంకొకటి మనం చేయవలసినటువంటి కామ్యకర్మల నుండి. ఈ 3 బంధనాల నుండి మనము బయటపడతాం. ఎప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని మనం దర్శించినప్పుడు. అలా దర్శించాలి అంటే ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టు నిత్యం భాగవత సేవయ. నిత్యం భాగవతాన్ని సేవిస్తూ ఉండాలి. భాగవతాన్ని సేవించడం అంటే ఒకటి గ్రంథాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండాలి. ఒకటి భాగవతులని ఎవరైతే భాగవతాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా జీవితం జీవిస్తున్నారో వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల ఈ విషయం మనకి సాధ్యమవుతుంది. ఓకే. సో, హరే కృష్ణ. అదే నేను ఈ శ్లోకం గురించి చెప్పాలనుకున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగవచ్చు. ఓకే. సో, ఎవరికేం ప్రశ్నలు లేవా? ప్రభుజీ చిన్న హరే ప్రశ్న ప్రభు. కృష్ణ ప్రభుజీ. ఆ! ప్రణామాలు. హరే కృష్ణ. యెస్ ప్రభు. విజయమారుతి ప్రభు చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు ఆ, మనకి బానిసలు అనేవాళ్ళు హ్మ్. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ ప్రభువు మీద ఆకర్షణ గాని ప్రేమ గాని ఉంటుందా? ఓకే. వెరీ గుడ్. మంచి ప్రశ్న. అది వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు బంధించబడి ఉన్నారు కదా వాళ్ళు. యెస్. మరి ఆ ప్రేమ ఎలా వస్తుంది దాంట్లో? వెరీ గుడ్. ఓకే. సో, బానిస, దాసుడు. ఓకే. సో, రెండిటికి చాలా తేడా ఉంది. సో, బానిస అంటే ఇంక వానికి గత్యంతరం లేక ఆహ్, బానిసైపోయి సేవ జేస్తున్నాడు. కానీ దాసుడికి దాసుడు తనని తాను సమర్పించుకొని సేవ జేస్తున్నాడు. సో, ఆహ్, మనం బానిసలం అనే కంటే కూడా మనం దాసులం అని అనుకోని, ఆ దాస్య భావంతోని మనం సేవ జేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో, ఒక విధంగా జెప్పాలి అంటే బానిస అంటే కొన్ని కొన్ని సార్లు అసలు ప్రేమ అనేటువంటిది ఉండదు. ఇక తప్పదు. ఇక తప్పదు. దానికి అడిక్ట్ అయిపోయాడు. ఓకే. సో, కొన్ని కొన్ని సార్లు ప్రేమ ఉండకపోవచ్చు. కానీ దాసుడికి మాత్రం తనని తాను సమర్పించుకున్న వాడిని దాసుడు అంటారు. సో, రెండిట్లో కొద్దిగా తేడా ఉంది. అండ్ ఇంకో కొన్ని కొన్ని సార్లు ఆహ్, కొందరు బానిసలకి ఇప్పుడు మంచి బానిస, చెడు బానిస 2 ఉన్నారు. మంచి బానిస అంటే ఇంక నేను ఇది చేయలేకుండా ఉండలేకపోతున్నాను. భగవద్భక్తి చేయలేకుండా నేను ఉండలేకపోతున్నాను. భగవద్భక్తికి భగవంతుడికి బానిస అయిపోయాను. కరెక్ట్. అది మంచి బానిసత్వం. అవును. ఓకే. దానివల్ల మన ఉద్ధరణ జరుగుతుంది. అదే చెడు బానిసత్వం ఉందనుకోండి. ఒక విషయం ఉంది. అది పనికిరాని విషయానికి బానిస అయిపోయాడు. పనికిరాని మనిషికి బానిస అయిపోయాడు. దానివల్ల ఏం ఉద్ధరణ జరగదు. దానివల్ల తనని తాను ఇంకా తన యొక్క జీవితం మొత్తం పాడైపోతుంది. అలా కాకుండా మంచి బానిసత్వం ఏదైతే ఉందో అది భక్తి. దానివల్ల మన ఉద్ధరణ ఉంది. ఓకే. ఎస్ ప్రభు. హరి బోల్ ప్రభు. హరి. హరే కృష్ణ. ఓకే. సో, సత్యరాజ్ చైతన్యదాస్ ప్రభు ప్రశ్న ఏంటి? Hare Krishna, Prabhuji, Dandavat హరే Pranam. కృష్ణ ప్రభు. Please దండవత్ accept ప్రణామం. my humble obeisances. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్ Prabhuji, obeisance క్లాస్ చెప్పండి. చాలా చక్కగా చెప్పారు. ఎంతో థాంక్ యూ రియలిస్టిక్ ప్రభు. గా ఉంది. అంటే థాంక్ యూ ప్రభు. మీ క్లాస్ వింటున్నప్పుడు నాకు కూడా నిన్న ఏదైతే హరే కృష్ణ. వాయిస్ కట్ అయిపోయింది ప్రభు. వినపడట్లేదు. హరే కృష్ణ. ప్రభు వాయిస్ వినపడట్లేదు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలున్నాయా?
అంత చక్కగా చెప్పారు కదా ప్రభుజీ. ఇంకా ఇంత అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు ఇంత థ్యాంక్ యూ బాగా మాతాజీ. మీరు కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. మీకు జరిగిన అనుభవం కూడా. ఇంకా మాకైతే ఏం క్వశ్చన్ రాలేదు. థ్యాంక్ యూ. ఎస్ కానీ సత్యరాజ్ ప్రభు. భావం గురించి అయితే చాలా బాగా అనిపిస్తుంది ప్రభుజీ నిజంగా. ఎస్ మాతాజీ. సత్యరాజ్ ప్రభు చెప్పండి. మీరు ఇంతకుముందు చెప్తున్నారు, వాయిస్ కట్ అయిపోయింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఆ, అది మొబైల్ అడిక్షన్ గురించి ప్రభుజీ. మనకి తెలియకుండానే మనకి ఏదో విధంగా సేవ రూపంలోనో ఆర్ ఎల్స్ అప్డేట్స్ రూపంలోనో మనం తెలియకుండా దానిలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎస్ అంటే ప్రభు. ఈ ప్రస్తుత కాలంలో ఈ జనరేషన్ లో మాయాదేవి మన చేతుల్లోనే ఉందన్నమాట. ఎస్ ప్రభు. సో ఈ డిస్ట్రాక్షన్ నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి? ఎందుకంటే మనం మొబైల్ అయితే త్యాగం చేయలేము. ఎస్ అలా అని చెప్పేసి మరీ దూరం పెట్టినా కూడా ప్రాబ్లమే అవుతది. సో అలాంటప్పుడు మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి దీన్ని? వెరీ గుడ్ ప్రభు. మంచి ప్రశ్న. ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది మొబైల్ అడిక్షన్ అనేటువంటిది. సో సింపుల్, మనని మనం సేవలో ఎంగేజ్ చేసుకోవడం. ఉదాహరణకి ఇప్పుడు నేను నా మీద ఉన్నటువంటి సేవ, నా మీద ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి అంటే, నేను చేయాల్సినటువంటి కర్తవ్యం మన గ్రూప్లో ప్రతిరోజు నేను మన 18 డేస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి, గీత 18 డేస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి రోజు క్లాసెస్ చెప్పాలి 18 డేస్ వరకు. సో 18 డేస్ ఉన్నంత కాలం ఆ క్లాస్‌కి ఎంత బాగా చెప్తే అందరికీ అందరూ స్వీకరిస్తారు, అందరూ అర్థం చేసుకుంటారు అని ప్రిపరేషన్‌లో నా టైం మొత్తం కన్జ్యూమ్ అయిపోతుందనమాట. దానివల్ల మొబైల్ నేను ఎక్కువగా నేను క్లాస్‌కి ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉంటాను. నేను నిజానికి మనం మొన్న జూలైలో కూడా నేనే చెప్పాను. ఇప్పుడు ఆగస్ట్‌లో కూడా నేనే చెప్తున్నాను. ఎందుకు అంటే నాకు అలసట రావట్లేదా? 18 డేస్ కమిట్మెంట్ ఇవ్వడం అంటే అది కొద్దిగా కష్టమైనటువంటి పనే. ఇంక 18 డేస్ ఆ టైంకి మనం ఎక్కడికెళ్ళలేము. ఖచ్చితంగా అక్కడ అటెండ్ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా క్లాస్ చెప్పాలి. అది కమిట్మెంట్ ఇయ్యడం కష్టమైనా కూడా నేను చేస్తాను అని చెప్పేసి నేను ఎందుకు ఒప్పుకున్నానంటే, ఒకానొక కారణము, ఒకవేళ నేను అది చేయకపోతే నా టైంని నేను వేరే విధంగా పాడు చేసేసుకుంటున్నాననమాట. సో, నా టైంని నేను సద్వినియోగపరుచుకోవాలి అంటే, నా మీద ఏదో ఒక సేవ ఉందనుకోండి. నా మీద ఏదో ఒక నేను చేయాల్సినటువంటి ఏదో ఒక సేవ ఉందనుకోండి. ఆ సేవకి నా టయాన్ని నేను ఉపయోగిస్తాను. సో, అందు గురించనే మనము సాధ్యమైనంత వరకి మనకి శిల ప్రభుపాద ఇచ్చినటువంటి గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే, మన ఇస్కాన్‌లో సేవ ఎనీ టైమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనకి ఏదో ఒక సేవ చేయాలనుకుంటే ఏదో ఒక సేవ ఉంటుందన్నమాట. కొన్ని మనం నేర్చుకొని చేయాల్సినటువంటి ఉంటాయి. కొన్ని మనం నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా అప్పటికప్పుడు చేసే సేవలుంటాయన్నమాట. సో, మనం నేర్చుకొని చేసే సేవలైతే ఏవైతే ఉన్నాయో వాటిలో గనక మనము వాటిని చేయడానికి గనక మనం ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, మన టైము సద్వినియోగపడుతుంది. అలాగే మనం గూడా మెల్లమెల్లగా ఎలివేట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన టైంని సేవలో ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే, ఈ డిస్ట్రాక్షన్స్ నుండి మనం బయటపడతాం. ఓకే ప్రభు. జస్ట్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ఓకే. సో, చాలా సంతోషం. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ. తర్వాత కార్యక్రమం నితాయ్ నిఖిలపతి దాస్ ప్రభు ఏవో చెప్పాలనుకుంటున్నారు. దయచేసి చెప్పండి ప్రభు. మీ వీడియో ఆన్ చేసుకొని. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. దండోత్ ప్రభుజీ, ప్రణామ్. ఒక చిన్న అనౌన్స్మెంట్ ప్రభుజీ. ఎస్ ప్రభు. ప్రభు, రేపు మా యాక్చువల్లీ డివోటీస్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రేపు మా ఇంట్లో హౌస్ ప్రోగ్రామ్ ఉందండి. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు తన ఫ్యామిలీతో వస్తున్నారు. ప్రభుజీ క్లాస్ చెప్తున్నారు ఇక్కడ. కథా కీర్తన్ మరియు మహాప్రసాదం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితున్నాయండి. నేను కుదిరినంత డివోటీస్ అందరికీ కూడా మెసేజెస్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను లొకేషన్. బై ఎనీ ఛాన్స్ ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే మీరు దయచేసి నా నెంబర్కి ఒక్కసారి మెసేజ్ చేయగలరు. వరదకృష్ణ ప్రభు వస్తున్నారు. సో మనం అందరం కూడా
కలుసుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోని అన్ని గ్రూప్స్‌లో గానీ, ఇట్లా జప సెషన్‌లో గానీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాగలరని మా మనవి. రేపు 5 గంటలకండి హౌస్ ప్రోగ్రాము. నేనిప్పుడు నా నెంబర్ అనేది చాట్ బాక్స్‌లో పెట్టాను. ఎవరికైనా నా నుంచి లొకేషన్, అడ్రెస్ అది రాకపోతే మాత్రం దయచేసి నాకొక్కసారి మెసేజ్ చేయగలరు. నేను మీకు అది పంపడం జరుగుతుంది. ప్రభు వాళ్ళు ఉండేది బోయిన్పల్లి దగ్గర. సో, యెస్ బ్రో. మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్. మిలిటరీ డైరీ ఫార్మ్ దగ్గర. సో, అటు సైడ్ ఎవరున్నా గూడా అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. వరదకృష్ణ ప్రభువుని కలుసుకోవచ్చు. అలాగే మన భక్తుల యొక్క సాంగత్యం గూడా తీసుకోవచ్చు. యెస్ బ్రో. రాధాప్రియ మాతాజీ కూడా వస్తున్నారండి. చాలా రోజుల తర్వాత రాధాప్రియ మాతాజీ హైదరాబాద్‌కొచ్చారు. సో, మాతాజీ యూజువల్లీ తనకి షెడ్యూల్ చాలా టైట్ ఉంటది. హౌస్ ప్రోగ్రామ్స్ అనేది అటెండ్ అవ్వడం జరగదు. బట్ అంటే నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ టైమ్ మాతాజీ హౌస్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడము. సో, మీరు ఎవరైనా అవైలబుల్ ఉన్నవాళ్ళు, హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ హౌస్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వగలరు. హరే కృష్ణ. దండప్రణామం. థాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. థాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో, చాలా సంతోషం. నెక్స్ట్ కార్యక్రమం కొనసాగించండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. యాజ్ యూజువల్ మీ క్లాస్ ఎక్సలెంట్ ప్రభు. థాంక్ యూ ప్రభు. Thank హరే you very కృష్ణ. much, Prabhuji. Dandavat pranam. Hare Krishna. దండత్ ప్రణాం. హరే కృష్ణ. Thank you, Prabhuji. Thank you for wonderful enlightenment on Bhagavatam. Hare Krishna Prabhuji, Dandavat Pranam. Prabhuji, హరే Hari కృష్ణ. Bol, Hare Krishna. హరే ధన్యవాదాలు కృష్ణ. ప్రభు. Hari Bol Prabhuji, thank you Prabhuji. చాలా బాగుంది క్లాస్. Hari So Bol. many Hare references. Krishna Prabhuji. థాంక్ యూ. Dandavat హరే pranam. కృష్ణ. చాలా దండత్ చాలా ప్రణాం. బాగుంది Hare క్లాస్. Krishna ధన్యవాద్ Prabhuji, ప్రభుజీ. Dandavat pranam. Thank you Hare so Krishna much. Prabhuji, Dandavat pranam. Dandavat హరే pranam. కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. దండత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. హరి బోల్ థాంక్ యూ. హరి బోల్. హరే కృష్ణ. Thank you, Prabhuji. Thank you very much. థాంక్ యూ వెరీ Thank you మచ్. everyone. May I request Uma Bharati Mataji to sing Vaishnav Kirtana? Mataji లేరా? ఎవరైనా ముందుకొచ్చి ఒక వైష్ణవ్ కీర్తన చేస్తారా? Hare Krishna Please Mataji. hand Dandavat raise pranam. చేయండి. ఉన్నారా ఎవరైనా? సరోజి మండలి మాతాజీ వైష్ణవ్ కీర్తన చేసేయండి. Yeah, Mataji. Hare Krishna. Thanks. Just a second. Hare Krishna Mataji's pranam. Gurudev Kripa Bindu Diya Guru Idase Trunape Katina Gurudev Kripa Bindu Diya Guru Idase Trunape Katina